మేడం మలబద్ధకం. ఈ సమస్యని సమస్యగా భావించాలి అంటారు. అవసరమే కదా! ఈరోజు కాకపోతే రేపెళ్తాం. పొట్ట క్లీన్ చేసుకుంటాం. ఇంటర్నల్‌గా అయితే ఏమి ఇబ్బంది అవ్వదని చాలా మంది అనుకుంటారు. రేపెళ్తాం పోస్ట్‌పోన్ చేస్తుంటారు. ఏంటి దీన్ని సమస్యగా తీసుకోవాలి అంటారా మేడం? మలబద్ధకం అనేది ఇప్పుడు చూడండి, ఇప్పుడు మలం అనేది ఎట్లా మనం పొద్దున్నే తీసిన తర్వాత వెళ్ళిపోవాలి. మనము హుహు. ఈరోజు తిన్నదంతా ఏమవుతది, చెత్త రూపంలో మారిపోయి మలం అనేది పేగులో ఉండిపోతది. అది పొద్దున్నే తీయకపోతే ఏమవుతది, త్రూఅవుట్ ద డే ఇరిటేట్ చేస్తది కదా! హ్మ్. ఇప్పుడు మనం ఇంట్లో బాగా ఇప్పుడు మొన్నో వండిన కూరలు కిచెన్‌లో పెట్టుకొని ఉంచుతామా? హుహు. నీట్‌గా ఎప్పటికప్పుడు నీట్‌గా శుభ్రంగా. ఉంచుకుంటాం. మనం పొద్దున్నే లేచిన వెంటనే మళ్ళీ స్మెల్ వచ్చేస్తదని కిచెన్ ఆడవాళ్ళు అప్పటికప్పుడు రాత్రే కడిగేసి పెట్టేస్తారు పాత్రలు. యెస్ మ్యామ్. గ్యాస్ గూడా క్లీన్‌గా కడిగేసి పెడతారు. మరి హ్మ్. పొట్టని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? మన పొట్ట గూడా మనం అలాగే. నీట్‌గా పొద్దున్నే ఫ్లష్ చేసేసేయాలి. రాత్రంతా హుహు. అంటే మన ప్రొసీజర్ జరుగుతుంటది. ఆ మెటబాలిజం అంట, ఆ చెత్త అంతా ఫార్మ్ అవుతుంటది. పొద్దున్నే లేచిన వెంటనే ఆ టైమింగే మల విసర్జన టైం. సో, హుహు. ఎర్లీ మార్నింగ్ చెత్తని లోపల పెట్టుకొని మన కిచెన్‌లో చెత్తదంతా పెట్టుకొని వంట వండుకోగలుగుతామా? అలాగా హుహు. మీరు లోపల చెత్త పెట్టుకొని ఫ్రెష్ ఫుడ్ ఇవ్వగలుగుతారా బాడీకి? ఇచ్చినది ఏమవుతది, చెత్త కింద కన్వర్ట్ అవుతది. సో, యూ హుహు. హావ్ టు ఎగ్జిట్ అంతే, వదిలేసేయాలి దాన్ని మోషన్‌ని. హుహు. సో, అది చాలా మందికేంటంటే ఒక మార్నింగ్ లేచిన వెంటనే ఈవినింగ్ ఎళ్తాను, రేపెళ్తాను, ఎల్లుండెళ్తాను, ఏదో ఓ రోజు ఎళ్తున్నాను గదా! మోషన్‌కి అనుకుంటారు. హ్మ్. మార్నింగ్ అనేది ఇప్పుడు టిఫిన్‌లో తింటారు. లంచ్ టైంకి ఏ టైంకి తింటున్నామా లేదా? సో, హ్మ్. అలాగే ఆ టైంకి మల విసర్జన అయిపోవాలి. పొద్దున్నే లేచాక ఒక గ్లాస్ గూడా నీళ్ళు తాగకండి దయచేసి. చాలా మందికి నేను ఈ పాయింట్ చెప్తే అలవాటు ఉండే వాళ్ళకి మాకు ఎట్లా అవ్వదు ఇట్లా అని. పొద్దున్నే లేచి బెడ్ దిగిన వెంటనే వాష్‌రూమ్‌లోకెళ్ళి మొత్తం మల విసర్జన చేసి బయటకొచ్చి యోగా చేసుకొని దాని తర్వాత నీళ్ళు అవన్నీ ప్రాపర్‌గా తాగండి. హ్మ్. బ్రష్ చేసుకున్న తర్వాత. సో, ఎవ్రీథింగ్ మనం ఏంటి అట్ పొద్దున ప్రొసీజర్ ఇది ఎవరైనా సరే. లేదు హుహు. మీకు అలవాటు ఉందంటే కొద్దిగా చాలా మందికి ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత హుహు. మోషన్‌కెళ్తుంటారు. ఏదో ఒకటి మార్నింగ్ అయితే మల విసర్జన అయిపోవాలి. ఖచ్చితంగా సో, అవ్వాలి. లోపల పెట్టుకొని మనం డే అంతా ఏం ఉండలేము. జరుగుతుందంటారు మేడం? అలా స్కిప్ చేయడం వల్ల గాని, నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతదంటే బాడీ పోస్ట్‌పోన్ అంతా ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వచ్చేస్తది. హుహు. జుట్టు రాలిపోవడము. ఇంటర్నల్‌గా ఏమైనా ఆర్గాన్స్ దెబ్బతింటాయమ్మా? డెఫినిట్‌గా ఇప్పుడు పేగులే గదా! మెయిన్ గుడ్ బాక్టీరియాని ఫార్మ్ చేసేదే పేగులు. పేగులు కరెక్ట్ హుహు. లేకపోతే మనకి ఎక్కడ జీర్ణాశయం ఎక్కడుంటది బావుంటది. ఇప్పుడు హుహు. మనకి న్యూట్రిషన్ ఇప్పుడు తిన్న స్టమక్‌లో తిన్నప్పుడు మనం నాలుక నుంచి ఆహార నాళంలోకేస్తాం. ఆహార నాళం నుంచి స్టమక్‌లోకొస్తది. హుహు. స్టమక్‌లో మొత్తం డైజెస్టివ్ జ్యూస్‌తో మొత్తం మిక్స్ అయిపోయి ఎక్కడికొస్తది, పేగుల్లోకొస్తది స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్‌కొచ్చి మొత్తం యానస్ ద్వారా బయటకొచ్చేస్తది ఇది. సో, ఆ హుహు. స్మాల్ ఇంటెస్టైన్ ఉంది గదా! చిన్న పేగు ఉంది కదా! చిన్న పేగుల్లోనే న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతది. ఇదే బ్లడ్ కింద కన్వర్ట్ అవుతది. ఆ బ్లడ్ ఎనర్జీ ఓహ్! కింద కన్వర్ట్ అవుతది. ఆ హుహు. పేగులే క్లీన్‌గా లేకపోతే మనం ఎక్కడి నుంచి ఇదవుతది? ఓహ్! పొట్ట యెస్. బావుండాలి, ఆహార నాళం బావుండాలి. ప్రతిదీ డైజెస్టివ్ సిస్టమ్ అంటే నాలుక నుంచి స్టార్ట్ చేసుకొని మోషన్‌కెళ్ళే పార్ట్ వరకు డైజెస్టివ్ సిస్టమే. ఇది హుహు. మొత్తం క్లీన్‌గా ఉండాలి. మీరు ఇక్కడ బాలేదనుకోండి, అన్నం తింటున్నప్పుడు ఇక్కడ బాలేదనుకోండి, అన్నం అంతా చెత్త కింద కనబడతది. కఫం మారిపోతది. ఇక్కడ బాలేదు అదొక ఇబ్బంది. పొట్టలో బాలేదు కిందన ఓహ్! ఏది బాగున్నా బావుండాలి. అన్ని ఇప్పుడు ఇంటర్‌లింక్. మొత్తం లోపల మొత్తం నాలుక నుంచి పేగుల వరకు ప్రతిదీ క్లీన్‌గా ఉంటేనే మన ఆరోగ్యం బావుంటది. పొద్దున్న లేచి మల విసర్జన చెయ్యండి. ఒకవేళ అవ్వట్లేదు అనుకోండి, మీరు అలవాటు అయిపోయి ఉంటాయి రకరకాలవి. కాబట్టి అవ్వట్లేదంటే ఒకటి మైండ్ అనేది చాలా ప్లే చేస్తదిక్కడ. ఏంటి మ్యామ్? మైండ్ గేమ్ చాలా ఇంపార్టెంట్ కాన్‌స్టిపేషన్‌కి. దీనికి నాకు మైండ్ అవ్వదు ఎగ్జాక్ట్‌లీ మైండ్ పుష్ చేయమంటేనే పుష్ చేస్తది. యెస్. యానల్ స్ఫింక్టర్ ఆహా! అని ఉంటది. అంటే ఆహా! స్ఫింక్టర్ ఈస్ నథింగ్ బట్ ఇలా ఒక చిన్న మూతలాగా ఉంటది. బ్రెయిన్ టార్గెట్ ఇచ్చేస్తది దాన్ని పుష్ చేసేస్తది. అది ఓపెన్ అయిపోతది. మోషన్ బయటకొచ్చేస్తది. సో, ఆ ఓకే. బ్రెయిన్ ఓకే. సిగ్నల్ పంపించలేదనుకోండి స్ఫింక్టర్‌కి అది లాకే ఉంటది. హుహు. ఎంత పుష్ చేద్దామన్నా, ఎష్ట్ పుష్ చేద్దామన్నా స్ఫింక్టర్ లూజ్ అవ్వకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తది మోషన్? సో, హ్మ్. బ్రెయిన్ గేమ్ చాలా ఉంటది కాన్‌స్టిపేషన్‌కి. కాబట్టి నాకు రేపు పొద్దున్నే ఈరోజు మోషన్‌కి అవ్వలేదనుకోండి, ఈ రోజు నుంచే ఆలోచించకండి రేపు అవుతదో లేదో, హుహు. ఎల్లుండి అవుతదో లేదో, నేనెళ్ళింది కొద్దిగేనేమో, హ్మ్. నాకింకా ఫుల్‌ఫిల్ అవ్వలేదు, ఇంకా హ్మ్. ఆ ఫీలింగ్ ఉండిపోయింది పొట్టలో. ఎందుకుంటదండి? బుర్ర ఇచ్చేసింది, సిగ్నల్ ఇచ్చేసింది. హ్మ్. యానల్ స్ఫింక్టర్‌కి అది కొట్టేసింది బయటికి. హుహు. ఎంత తిన్నామో అంతే అవుతది. ఎక్కువ ఓకే. తింటే ఎక్కువ అవుతది. తక్కువ తింటే తక్కువ అవుతది. దాంట్లో మరి హుహు. ఇంతే అయింది అంతే. చాలా మంది డీప్‌గా డిస్కషన్ చేస్తారు నాతో. హ్మ్. ఏమంటారు? కొద్దిగా అయింది మేడం మోషను. ఇంకా అది ఫీల్ అవ్వలేదు నాకు అంటారు. ఎంతిస్తామో అంతే అంటారా మేడం? అది మీరెంత ఇచ్చారో అంతే అవుతుంది మోషన్. హుహు. మీరివ్వలేదనుకోండి అవ్వదు. మీరిచ్చారనుకోండి అవుతది. అంటే ఫుడ్ మంచిగా ఇవ్వాలి బాడీకి. హ్మ్. ఓన్లీ ప్రోటీన్ ఇచ్చారనుకోండి అప్పుడు టైట్ అయిపోతది. ప్రోటీన్‌తో పాటు ఫైబర్ ఇవ్వాలి. హుహు. చాలా మంది ఇప్పుడేంటంటే పెద్దవాళ్ళు కూడా ప్రోటీన్ తినాలి. ప్రోటీన్ ఎగ్స్, యాహ్! చికెన్‌లు ప్రోటీన్ అవి. మీద ఎక్కువ సో, ఫోకస్. ఇవి తిందాం. తింటూ డైలీ ఎందుకు చికెన్, మటన్ అనేది వీక్లీ వన్స్ తినండి. హ్మ్. ఆకుకూరలు, వెజిటబుల్స్, పప్పు ధాన్యాలు అన్నీ ఉన్నాయి గదా! ఓకే. బొబ్బర్లున్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ తినండి. హుహు. అవి తింటున్నారంటే ఫైబర్ కూడా ఇవ్వండి మంచిగా. అవిస్తే మిక్స్ అవుతది మంచిగా. ఫైబర్ లేదనుకోండి ప్రోటీన్ గట్టి రాళ్ళలాగా అయిపోతది. మీరు హ్మ్. ప్రోటీన్ తింటున్నారనుకోండి పొట్టలోకెళ్ళాక అది రాళ్ళు కరగడం కష్టమా? ఒక ఈజీయా? కష్టమే గదా! కష్టం ఆ చాలా రాళ్ళు కష్టం. కరగడానికి ఏం కావాలి? ఫైబర్ కావాలి. ఫైబర్. ఫైబర్, ప్రోటీన్ అన్నీ బ్యాలెన్స్‌డ్ గావాలి. ఎవ్రీథింగ్ ఇచ్చామనుకోండి హుహు. క్లీన్‌గా డైజెషన్ చేసుకుంటది. మోర్ న్యూట్రిషన్ ఇస్తది. ఇప్పుడు చూడండి మనం ప్రాపర్‌గా చెట్టుకు నీళ్లేస్తే చెట్టు వేర్లు బావుంటాయి, ట్రంక్ బావుంటది, పత్రాలు బావుంటాయి, ఫలాలు బావుంటాయి. ఎవ్రీథింగ్ చూడడానికి హ్మ్. అందంగా బ్రహ్మాండంగా ఉంటది.
Yes. ఒక మొక్కకి ఇటు సైడ్ నీళ్ళు వేసి అటు సైడ్ నీళ్ళు వేయలేదు అనుకోండి ఏమవుతుంది? అసలు ఎండిపోతుంది ఒక వైపు ఎండిపోతుంది. ఒక చోటే ఎండిపోతుంది. మొత్తానికి ఎండిపోద్ది. మ్మ్. నీళ్ళు కూడా ప్రాపర్‌గా తాగాలి మనిషి. నీళ్ళు ప్రాపర్‌గా తాగాలి. వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి. ప్రోటీన్ తీసుకోవాలి. అన్నీ తీసుకోవాలి. మోషన్ అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఎవరికైనా మోషన్ రాని వాళ్ళకి గట్ హెల్త్ గురించి అడిగితే వాళ్ళు 100 రకాల వీడియోలు చూసుంటారు కాబట్టి మ్మ్. 100 రకాల వీడియోలు ఈవెన్ నేను ఎవరైనా ట్రీట్ చేస్తున్నాను అనుకున్నా వాళ్ళు 100 రకాల వీడియోలు నాకు ఫార్వర్డ్ చేస్తారు. ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నాం. నేను మీ గట్టు మీది వేరు. Okay. నా పేగుల్ని మీ ఇప్పుడు నా హార్ట్‌ని మీకు సెట్ అయితే మీకు ఇవ్వచ్చు. మ్మ్. ఓకేనా? కానీ నా కిడ్నీని person- మీకు ఇవ్వచ్చు మీకు సెట్ అయితే. నా పేగులు మీకు ఇవ్వలేము. ఎందుకంటే యూనిక్ పేగులు. ఓహో. సో నాకు పడిన ఎవరి- ఫుడ్ మీకు పడదు. మీకు పడిన అవును. ఫుడ్ నాకు పడదు. Yes. కాబట్టి చూసిన రెమెడీస్ అన్ని మీకు సెట్ అవ్వాలని లేదు. మ్మ్. ఫ్లాక్స్ సీడ్స్ తాగితే మోషన్ సాఫ్ అయిపోతుంది అని అన్న వెంటనే ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ స్టార్ట్ చేసేసి ఉంటారు. చేస్తారు. ఆ ముందు రోజు సంథింగ్ ఏదో స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కన్నా కంటిన్యూ చేయరు. మ్మ్. ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ ఒక హెడ్ లైన్ చూసినట్టే చూసేస్తారు. అయిపోయింది నెక్స్ట్ ఇంకేదో. జామకాయలు తింటే మోషన్ అవుతుంది. డెఫినెట్ గా అవుతుంది మోషన్. కానీ మ్మ్. మీ బాడీకి ముందు నుంచి తింటున్న ఫుడ్ ఆ ఒక్కటి తింటే సరిపోలే. త్రోట్ ద డైలీ తిన్న ఫుడ్ లో ఇది సపోర్ట్ చేసింది మీకు అంతే. 2 మీల్స్ అయినా సరే మంచి Mhm. వెజిటబుల్స్ ఉండాలి, పప్పు ఉండాలి, ఆకుకూరలు ఉండాలి, తర్వాత తక్కువ రైస్ తీసుకోవాలి, మజ్జిగ తాగాలి. లంచ్ చేసిన 15-20 నిమిషాల తర్వాత పల్చటి మధ్యలో కొద్ది జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగాలి. మార్నింగ్ సజ్జ జావ కానీ బార్లీ జావ కానీ తాగాలి. మ్మ్. ఈవినింగ్ టైమ్స్ లో మంచిగా తోటకూర విత్తనాలు పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ లో కొద్దిగా పంకిన్ సీడ్స్ పౌడర్ కలిపేసి సొరకాయని బాగా తురిమేసి కొద్ది జీలకర్ర వేసి వేడి నీళ్ళు వేసి బాగా కలిపేసి దాంతో అట్టు చేసుకోండి చపాతీ లాగా. ఇవన్నిట్లో ఏమవుతుంది? గట్ ని హెల్దీగా ప్రొటెక్ట్ చేసే ప్రొసీజర్ మనం క్లియర్ గా చెప్పాము. ఇది కూడా అందరికి సెట్ అవుతుంది నేను చెప్పను. దయచేసి ఇది ఒక్కటే చెప్తాను. వీడియోస్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వరకే, ఒక నాలెడ్జ్ కోసం తీసుకుంటున్నాం. అది అప్లై చేసే ముందు మీకు తెలిసిన డాక్టర్ ఉంటారు కదా, ఫ్యామిలీ డాక్టర్, ఇది విన్నాము ఇది చెయ్యొచ్చు అని ఒక్కసారి సజెషన్ తీసుకోవాలి. బేసికల్ ఏంటంటే జనాలు కూడా ఏమవుతుంది, వీడియోలు కూడా ఎట్లా రకరకాల హెడ్ లైన్స్ పెట్టి పెడతారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని చేస్తా ఉంటారు. కాదు, బాడీ అనేది యూనిక్ థింగ్. వారికి అన్నీ చేసుకోవద్దు. మీకు సెట్ అయింది, మీకు ఏవైతే బాగా చేయడం ఈ రోజు సెట్ అయింది, ఇంకా ఫ్లష్ అవ్వలేదు, ఇంకా రకరకాలు చేస్తే ఇంకా ఫ్లష్ అవ్వడం ఆగిపోతుంది, అక్కడ లోపల ఉండిపోద్ది. కాబట్టి మెయిన్ థింగ్ చూడండి, గట్ ఇష్యూ హెల్దీ, మీరు గట్ క్లియర్గా ఉంచాలనుకుంటుంటే దయచేసి ఓవర్గా థింక్ చేయకండి. ఈరోజు అవ్వలేదు అంటే రేపు డెఫినెట్గా అవుతుంది, మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజు అవ్వలేదు మోషన్ కంటే వాష్రూమ్కి వెళ్ళే ముందు కూడా ఆలోచిస్తాం, అవుతుందో లేదో అవుతుందో లేదో. ఎందుకంత మన బ్రెయిన్ టార్గెట్ ఇస్తేనే మోషన్కి వెళ్ళేది. అంటే యానల్ స్పింక్టర్ ఉంటుంది, అది ఓపెన్ అయితేనే మోషన్ సాఫ్ అవుతుంది. బ్రెయిన్ టార్గెట్ ఇవ్వలేదు అనుకోండి, అది టైటే ఉంటుంది, మీరు ఎంత పుష్ చేసినా మోషన్ అవ్వదు. కాబట్టి ఓవర్ థింకింగ్ చేస్తే బ్రెయిన్ అనేది మనకి దీనికి సిగ్నల్స్ ఇవ్వదు అనమాట. సో డెఫినెట్గా అవుతుంది అన్న కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తే ఖచ్చితంగా అవుతుంది. ఈరోజు అవ్వకపోతే రేపు ఖచ్చితంగా అవుతుంది మోషన్. బట్ మనం తినే ఆహారాన్ని బట్టి కూడా ఉంటుంది, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. నీళ్ళు ప్రాపర్గా తాగాలి. నీళ్ళు బాగా తాగుతున్నారా, టైంకి తాగుతున్నారా, గంటకి కొద్దిగా తాగుతున్నారా, ఇది ఒకటి చెక్ చేసుకోండి. ఆకుకూరలు వెజిటబుల్స్ బాగా తింటున్నారా, పొద్దున మంచిగా జొన్న జావ కానీ సజ్జ జావ కానీ తీసుకుంటున్నారా, సీడ్స్ నట్స్ తీసుకుంటున్నారా, మోస్ట్ ఇంపార్టెంట్ నిద్ర, తొందర పడుకుంటున్నారా, తొందర లెగుస్తున్నారా, అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారా, ఈ 4 కరెక్ట్ ఉన్నాయా? కాన్స్టిపేషన్ వద్దన్నా మీరు ఏది తీసుకోకపోయినా మోషన్ సాఫ్ అయిపోతుంది. ఈ 4 సరిగా లేదనుకోండి, మీరు 100 రకాల పౌడర్లు వాడండి, 100 రకాలు చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి, ఆ రోజుకి అవుతుంది. మళ్ళీ అది తీసుకుంటానే ఉండాల్సి వస్తుంది. ఎందుకండి బాధ? ఆరోగ్యం మన ఆలోచనలను బట్టి ఉంటుంది. మంచి ఆలోచిస్తే ఆరోగ్యం బాగుంటుంది, చెడ్డగా ఆలోచిస్తే ఆరోగ్యం పాడదు. సో మంచిగా ఆలోచించండి. ఈరోజు వచ్చిన సమస్య రేపు 100% తగ్గుతుంది అనే నమ్మకంతో ముందుకెళ్ళండి. డెఫినెట్గా చెప్తున్నా, మీ సమస్య మీరే తగ్గించుకుంటారు. బీ పాజిటివ్. ఎగ్జాక్ట్లీ. డెఫినెట్లీ మా మేడం, మోకాళ్ళ నొప్పులు డెఫినెట్ గా మాట్లాడుకోవాలి మేడం. చిన్న ఏజ్ లోనే వచ్చేస్తుంది. వింటూ ఉన్నాము రోబోటిక్ సర్జరీస్ అని వింటూ ఉన్నాము, ఇంప్లాంటేషన్స్ కి వెళ్తే ఇదంతా భయం వేస్తుంది. వద్దు మేడం, మీరు చెప్పేది నేను తూచా తప్పకుండా ఫాలో అవుతాం. ఆ మోకాలు జాగ్రత్తగా ఉండాలంటే ప్రజలు మేమంతా ఏం చేయాలి అంటారు? ఒకటండి, మోకాళ్ళ నొప్పులు అనేది అధిక బరువు ఉండడం వల్ల వస్తున్నాయి. అది అధిక check బరువును కంట్రోల్ చేయాలి 100%. ఎందుకంటే 80% ఆఫ్ ఉమెన్స్ లో, ప్రత్యేకంగా ఉమెన్స్ లో ఎక్కువ వస్తాయి కంపారిటివ్లీ మెన్స్ లో కంటే మోకాళ్ళ నొప్పులు. ఆడవాళ్ళలో బరువు అధికంగా ఉండడం వల్ల మనం ఇటు నడుస్తూ అటు నడుస్తూ ఎక్కువగా హెవీ వెయిట్, ఆ వెయిట్ అంతా మోకాళ్ళ చెప్ప మీద పెట్టి మోకాలు అనేది అరిగిపోవడం కానీ, లేదంటే లిగమెంట్ ఇయర్ కానీ, కార్డ్లెస్ డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో వెయిట్ మేనేజ్మెంట్ చాలా చాలా అవసరం, నిత్య అవసరం. వెయిట్ లాస్ మన మోకాళ్ళ నొప్పి. సన్నగా ఉన్న వారిలో కూడా ఎక్కువగా చూస్తాం. అదేంటి మేడం? బోన్ డెన్సిటీస్ అండి. కొంతమంది కాల్షియం డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ మేజర్ పార్ట్ అనమాట మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులు ఉంటే మీరు సన్నం ఉన్నామా లావు ఉన్నారో చూసుకోండి. లావు ఉంటే డెఫినెట్ గా లావు తగ్గండి. ఫస్ట్ లావు ఎలా తగ్గాలి నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను. మంచిగా జావా తీసుకోండి, టైంకి ఫుడ్ తీసుకోండి, టైంకి ఫుడ్ తీసుకోండి. మీరు టైంకి తీసుకొని నీళ్ళు ప్రాపర్గా తాగండి. చిన్న ఎక్సర్సైజ్, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని ఎక్సర్సైజ్ చేయకుండా కంప్లీట్ కూర్చున్నారు,
తినేది తింటున్నారు, అరిగించట్లేదు దాన్ని అంటే ఏమవుతుంది, అది కొవ్వులాగా పెరిగిపోతుంది బాడీలో. తింటున్నాం, దాన్ని అరిగించే గుణం ఉంటేనే తినండి. ఇప్పుడు ఇంత తిన్నా సరిపోదు పొట్టకి, ఇంత తిన్నా సరిపోదు, ఇంత తిన్నా సరిపోద్ది. ఇంత తింటున్నామంటే ఇంత వర్కౌట్ చేయాలి, తినేదాన్ని ఇంత తిన్నామంటే ఇంత వర్కౌట్ చేయాలి, అంటే ఇంత తింటున్నామంటే ఇంత వర్కౌట్, ఇంత తింటున్నామంటే ఇంత వర్కౌట్, ఇంత తింటుంటే ఇంత కానీ వర్కౌట్ మనం చేయాలి. ఇంత తిని ఇంత మరి వర్కౌట్ చేస్తాం. మనం తినేది ఇంత తింటున్నాం, వర్కౌట్ చేసేది ఇంత ఇంత అవుతుంది. సో ఎక్కడ అవుతుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా. ఊడింది బా ఊచింది అది అంటారు, అట్లా అయిపోతుంది. సో తింటున్నాం, దాన్ని కరిగించాలి. ఎలా కరిగిస్తాము, చిన్న చిన్న వర్కౌట్స్ చేసుకోను, ఏదో సమయం ఇటు అటు తిరగడము, కొద్దిగా ఫైబర్ కూడా తినే దాంట్లో కూడా ఫైబర్ కావాలి, ప్రోటీన్ కావాలి. ఓన్లీ ప్రోటీనే కాదు, ఫైబర్ ప్రోటీన్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండాలి. తీసుకోండి మంచిగా. ఇంత తింటున్నాము, ఇంత చేద్దాం వర్కౌట్. ఎలాగ చేద్దాం, కూర్చొని ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, చేయడానికి మాకు కుదరదు మేడం అంటే ఒక బల్ల పెట్టుకోండి, లేదంటే బెడ్ మీద కూర్చోండి, కాళ్ళు చేతులు కదపండి, ఈ చెయ్యి ఇట్లా లేపడం, ఈ చెయ్యి ఇట్లా లేపడం, నడుము ఇటు ఇటు తిప్పడం. సో ఇప్పుడు కూర్చొని కూడా కాళ్ళు ఇటు ఇటు చేతులు ఇటు ఇట్లా తిప్పడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్ వర్కౌట్స్ కదా. అవి చేసి కదిలించొచ్చు అంటారు మేడం. కొంచెం నొప్పి స్టార్ట్ అయిన వాళ్ళు ఏం చేయమంటారు అట్లే మేడం? ఉండదు. నేను ఒకటే చెప్తాను, నొప్పికి బెస్ట్ పరిష్కారం. నేను ఇప్పుడు చాలా వీడియోస్లో చెప్పాను, చాలా మంది మంచి రివ్యూస్ ఇచ్చారు. నా పేషెంట్లు ఎంతో మంది వచ్చి మోకాళ్ళ నొప్పి కోసం మీ దగ్గర ఫిజియోథెరపీకి వస్తే, ఫిజియోథెరపీ ఎప్పుడు చేయించుకోలేదు మేడం, నేను ఎప్పుడో చేయించుకున్నా తగ్గేది కాదు, ఈ ఆయిల్ వల్ల బాగా తగ్గింది అంటారు. ఏంటంటే వామ్ పువ్వు దొరుకుతుంది చూడండి ఆయుర్వేద షాప్లో, వామ్ పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం, పచ్చ కర్పూరం తెచ్చుకోండి. సో మూడింటిని ఏం చేస్తారు, 25 గ్రామ్స్లో మనం మూడింటిని వేసేసాం, ఆయిల్ లాగా అయిపోతుంది. ఆయిల్ని కొద్దిగా నువ్వుల నూనెలో కలిపేసుకోండి మంచిగా. సో ఆ నువ్వులను ఏం చేస్తారు, ఫస్ట్ మోకాళ్ళ దగ్గర మంచిగా ముందుకి వెనక్కి, మోకాళ్ళ కింద భాగంలో పై భాగంలో మంచిగా మర్దనా చేయండి. మర్దనా చేశాక క్యాబేజ్ ఉందా ఇంట్లో, క్యాబేజ్ని 2-3 లేయర్లు తీయండి, ఇట్లా వేడి నీళ్ళలో వేయండి. ఆ వేడి అయిన తర్వాత కొద్దిగా వేడి అవ్వాలి, కొద్దిగా ఆ వేడిగా ఉన్న క్యాబేజ్ మరీ వేడిద్దు, మన శరీర తత్వం ఇలా ఇది చేస్తుంది అది. ఆ క్యాబేజ్ 2-3 లేయర్లు తీసి మోకాల మీద పెట్టేసి మంచి క్లాత్ కట్టండి, 10-15 నిమిషాల తర్వాత తీసేసేయండి. తీసిన తర్వాత మళ్ళీ అలా డేలో ఒక పూట చేయండి, వారానికి 2-3 సార్లు చేసినా సరిపోతుంది, చాలా బాగుంది. నైట్ పడుకునేటప్పుడు ఈ వామ్ పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం కలిపి పెట్టాం కదా, ఆ కర్పూరంని ఇంకా ఆ మూడుని కలిపిన దాన్ని నువ్వులలో కలిపి మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కూడా మర్దన చేసుకోండి. డెఫినెట్గా అండి మీ పెయిన్ కిల్లర్ కూడా పనిచేయదు, అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ ఇది ఒక్కటి అప్లికేషనే కదా, మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది, జీవితాంతం అప్లై చేయలేం కదా. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ మీకు కూడా కావాలి కదా. దానికి ఏం చేయాలి, మేబీ ఒక్కొక్కసారి B12, D విటమిన్, కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది. ఫస్ట్ అవి చెక్ చేసుకోండి. కాల్షియం తక్కువ ఉందనుకోండి, తెల్ల నువ్వులు, కొద్దిగా నల్ల నువ్వులు కానీ, కొన్ని మనము ఆవు పాలు ఉంటే మంచి న్యాచురల్ ఆవు పాలు ఉంటే ఆవు పాలు కానీ, సో ఇవన్నీ తెప్పించుకొని మనం రెగ్యులర్గా తీసుకోండి. మునగాకు, మునక్కాయలు మంచి కాల్షియం ఉంటాయి. B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, తోటకూర ఎక్కువగా తీసుకోండి. తోటకూర విత్తనాలు దొరుకుతాయి, దాన్ని పౌడర్ చేసుకొని చపాతీలాగా కానీ దోశలాగా కానీ చేసుకోండి. ఒకవేళ D విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు, లేదనుకోండి మష్రూమ్స్ దొరుకుతాయి, పుట్టగొడుగులు ఉంటాయి కదా, అవి తెప్పించుకొని మంచిగా దాన్ని కూడా మనము కూరలో వండుకోవచ్చు. సో వెరీ సింపుల్. ఇవి మనం తీసుకున్నాం అనుకోండి, ఆ డెఫిషియన్సీస్ ఫిల్ అయిపోతే క్రానిక్ అంటే డ్యామేజ్ అయిపోయి మోకాలు కొద్ది తగ్గడం స్టార్ట్ అవుతుంది. కొద్దిగా తగ్గితే ఇంకేం కావాలి చెప్పండి. కొంతమందికి ఇష్టం ఉండదు సర్జరీస్ చేయించుకోవడం. సర్జరీస్ చేయించుకున్న సక్సెస్ అవుతుందో అన్సక్సెస్ అవుతుందో అన్న టెన్షన్ ఉంటుంది. ఎందుకు సమస్య, మనం మోకాళ్ళప్పుడు మనమే తెచ్చుకున్నాం. బరువు ఉంటే బరువు తగ్గుతాం, డెఫిషియన్సీ ఉంటే డెఫిషియన్సీ క్లియర్ చేద్దాం. రోజు మనం వారానికి 2 సార్లే కదా క్యాబేజ్ కట్టుకోవడం, కట్టి 20-30 గంట సేపు ఉంచినా ప్రాబ్లం లేదు. గంట సేపు తర్వాత తీసేసి ఈ వాంపు, పుదీనా పువ్వు, కర్పూరం ఆయిల్ అండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీరు నన్ను మర్చిపోరు, 100% చెప్తున్నాను. చాలా మంది అండి చెప్తున్నారు కదా, థెరపీస్ ట్రీట్మెంట్ కన్నా కూడా ఫస్ట్ మనం ఇంట్లో తీసుకునే రెమెడీస్ చేసుకోవాలి. తగ్గకపోతే డెఫినెట్ గా రండి, నేను ట్రీట్ చేసేస్తాను. కానీ చిన్న రెమెడీ మీరే ఫాలో అవుతే మీ దగ్గర 50-70% తగ్గిపోతున్నప్పుడు నన్ను ఎందుకు రావాలి అసలు అంత దాకా రాదు మేడం. ఇంకా చాలా మంది ఇంకొక టిప్ కూడా ఏదో బాగా ఎక్కువగా చింతగింజలు గుజ్జుని కవర్, అదేంటి మేడం అసలు నిజమా మేడం? ఏంటి చింతగింజలు కూడా చాలా మంచి ఫైబర్ ఉంటుంది. చింతగింజలు ఏం లేదు, చింతగింజలు ఒక 2-3 days నానబెట్టేసి దాన్ని బాగా చేస్తే స్కిన్ అంతా వచ్చేస్తుంది. దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి. చింతగింజ లోపల తెల్లగా ఉంటది, దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్ ని నేను మాక్సిమం జావలాగా చేసుకోమంట. ఒక గ్లాస్ నీళ్ళలో 1 స్పూన్ పౌడర్ వేసి, కొద్దిగా అవిసె విత్తనాలు పౌడర్ వేసి బాగా కలపండి. ఒక గట్టి పదార్థం లాగా అవుతుంది. లేదంటే జావలాగా కూడా కాసుకొని తాగొచ్చు. చింతగింజలు కూడా, చింతగింజల పౌడర్ ఎప్పుడు బాగా పనిచేస్తుంది అంటే సమ్మర్ లో బాగా పనిచేస్తుంది. ఈ రైనీ సీజన్ లో వద్దన్న చలి ఎక్కువైపోతుంది కదా, నరాలు తిమ్మిరిలాగా పట్టేసి నొప్పులు ఎక్కువ ఉంటాయి. సో మీరు ఏం చేసినా అంటే అండి, చలికాలంలో కానీ వర్షాకాలంలో కొద్దిగా బాడీ అనేది మనం ఎక్కువ బయటకు వెళ్ళము, చలి కదా అని లోపలే ఉంటాం కాబట్టి ఎక్కువగా నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏం చేసినా కొద్దిగా కంట్రోల్గా తిని కొద్దిగా ఆయిల్ రాసుకోండి. బట్ సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు చింతగింజల పౌడర్ తెప్పించుకొని ప్రిపేర్ చేసుకొని దాన్ని మంచిగా దాంట్లో కొద్దిగా అవిసె విత్తనాల పౌడర్ 1 స్పూను, చింతగింజల పౌడర్ 1 స్పూన్
మంచిగా జావ చేసుకొని తాగండి, అది చాలా అతి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చిన్న చిన్న నడక నడవమంటారు కదా మేడం, జాగింగ్, బ్రిస్క్ వాకింగ్ అన్ని డిపెండ్స్ చెప్పండి, చేయమంటారు. అదే చెప్ప అది ఇండివిజువల్ గా చూసి చెప్పగలుగుతాం మనం. అందరికి ఇవి సెట్ అవుతాయంటే మేబీ కొంతమందికి సెట్ కూడా అవ్వకపోవచ్చు, కొంతమంది చేసిన 1-2 days లో నొప్పులు పోవచ్చు. అది బాడీ తత్వాన్ని బట్టి ఉంటది, ఆ బాడీ తత్వాన్ని బట్టి కూడా మనం కొన్ని మార్చాల్సి వస్తుంది. సో బేసికలీ మొక్కలప్పుడు ఉన్నాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా అంటారు, నో డైలీ టాబ్లెట్ వేసుకుని మెయిన్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, భయం ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ పరిష్కారం మంచి డాక్టర్ దగ్గర తీసుకోండి, 100% మీ నొప్పులు పోతాయి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం, Thank you. వాల్యుబుల్ టైం స్పెండ్ చేసింది, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే Thank you. మ్యామ్.